పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు సభ. తాము పంచాయతీ కార్యదర్శులుగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎన్నో సేవలు అందించామని కొనియాడారు. ఇప్పుడు వచ్చిన పంచాయతీ సెక్రటరీలు కూడా తమ చేసినటువంటి సేవలను చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో మాట్లాడడం జరిగింది. జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో కూడా టేక్మాల్ మండలాన్ని అగ్రస్థానంలో ఉంచాలని పంచాయతీ సెక్రటరీలు మాట్లాడడం జరిగింది. గ్రామాలలో పారిశుభ్రత లోపం ఉండకుండా ప్రతి గ్రామంలో మురికి వాడలో వీధి దీపాలు మరియు మురికి కాలువలు తీయడం పంచాయతీ కార్యదర్శుల బాధ్యత. చాలా చక్కగా ఉంటుంది మరియు పంచాయతీ కార్యదర్శి తన ఇంటి మీద లేని వర్క్ కూడా పంచాయతీలో ఉన్న అటువంటి పనులపైన ఎక్కువ మొగ్గు చూపుతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు విధుల నుండి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నాము అన్నంతగా ఆశపడి ఉన్నారు. కొత్తగా విధులు నిర్వహించేవారు మేము ఏ విధంగా అయితే సేవలు అందించామో మీరు కూడా అదేవిధంగా ప్రతి గ్రామాలలో సేవలు అందించండి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండండి అనే అంశంపైన పంచాయతీ సెక్రటరీలు మాట్లాడడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మాజీ ఎంపీపీ చింత స్వప్నారవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కోఆప్షన్ సభ్యులు మజార్ మరియు మాజీ సూపరింటెండెంట్ విష్ణువర్ధన్ ఇక్కడ నుండి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. చాలా బరువైనటువంటిది. ఎందుకంటే పంచాయతీలో ఉన్నటువంటి వివిధ సమస్యల పట్ల పంచాయతీ కార్యదర్శులు ఎంతో సున్నితంగా వాటిని భుజాలపైన వేసుకొని మురికి వాడల్లో మరియు కాలువలలో ఉన్నటువంటి చెట్లను, పొదలను, వీధి దీపాలను, వీధి లైట్లను సైతం మొత్తం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి వారి భుజ స్కంధాలపైన వేసుకొని వారు ఎంతో కృషి చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి చెందినప్పుడే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ అలాగే పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొని మనకు ఎలాంటి విధుల్లో నిర్లక్ష్యం రాకుండా, ఎటువంటి పేర్లు రాకుండా మంచి పేరు తెచ్చుకునే విధంగా తమ విధులు నిర్వహించుకోవాలని కోరుతున్నాం. నిజంగా మేము మాత్రము ఇక్కడ ఉన్నటువంటి టెక్పాల్లో ఉండేటటువంటి అన్ని రకాల రాజకీయ పార్టీలు సాధ్యమైనంత మట్టుకు మేము అధికారులను ఒత్తిడి చెందించకుండా వారికి సహకరించే విధంగా అన్ని రంగాల్లో కూడా మేము సహకరించేటువంటి అనేది ప్రత్యక్షంగా చెప్తున్నా. మీకు అందరికీ అనుభవమే. ఒకనాడు కార్యదర్శులు అందరూ కలిసి నిజంగా ఒక ఏంటంటే అంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ నడిపేటటువంటి వ్యక్తులే, అధికారులే వాళ్ళకు నిత్యం ఘోషపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజలతో లింకప్ ఉంటారో, హైయప్ ఉంటారో వాళ్ళకు స్వేచ్ఛ కావాలి. వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాల్సినటువంటి అధికారులు అండగా ఉంటే, ప్రజాప్రతినిధులు అండగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎవరు అండగా ఉండకుండా వాళ్ళ చేతిలో పెట్టి ఎట్లా చేస్తామో చూద్దాం గ్రామాభివృద్ధి అని చెప్పి వాళ్ళకు పరీక్ష పెడితే ఒత్తిడికి లోనై వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు అందరికీ కూడా ప్రాక్టికల్ గా వచ్చినటువంటి సందర్భం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో మేమందరం ఉండి కూడా మీరేం భయపడకండి. మాకు ఎక్కడ కూడా ఇండివిజువల్ గా ఒత్తిడి కానీ కనీసం మేము ఇండివిజువల్ గా ఫోన్ కూడా ఎక్కడ ఎవరికి చేయము.
కానీ ఆ పరిస్థితుల్లో మరి ఈ కార్యదర్శులకు ఇబ్బంది వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు ఉండి మీరేం భయపడకండి, ఏ అధికారులు అయితే కర్కశంగా నియంతృత్వంగా కార్యదర్శుల మీద కానీ అధికారుల మీద కానీ అన్డెమోక్రసీ పాలసీలో, డెమోక్రసీ పాలసీ వేరు, అన్డెమోక్రసీ పాలసీ ఇంకోటి సెక్రటరీ పూర్తి బాధ్యత గ్రామం అభివృద్ధి చెందాలని సెక్రటరీకి మరియు సర్పంచ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకోటి సమావేశానికి సభాధ్యక్షులు విగ్రహ గారు మరి వేదికపై ఉన్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు కొత్తగా వచ్చిన వారికి స్వాగతం, పాత వారికి వీడుకోలు. ఈ కార్యక్రమంలో చూస్తున్నట్టయితే గత పంచాయతీ కార్యదర్శుల విధులు కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఎక్కువైనాయి. మరి పంచాయతీ కార్యదర్శులు అనేది చాలా కీలకం. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకం. మరి ఒకవేళ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామాన్ని అభివృద్ధిలో మరి శానిటేషన్లో అందరు పిల్లలు ఒక్కరు చెప్పారు. సెక్రటరీ గ్రామానికి అభివృద్ధి దశలో తీసుకోవడానికి ముఖ్యంగా పనిచేస్తారని నేను కూడా అడుగుతున్నాను. మరియు ఇన్ని దినాలు మా మండలానికి సేవలు మండల గ్రామాలను మరియు మండలంలోని వేరే గ్రామాలకు ట్రాన్స్ఫర్ కూడా మా మండలం నుంచి మరియు వేరే మండలాల్లో కూడా ట్రాన్స్ఫర్ అయినందుకు అందరికీ కూడా మీకు ఎక్కువ మరి మంచిగా ఉండి మంచిగా పనిచేసే అవకాశం ధన్యవాదాలు. అధికారులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పంచాయతీ సెక్రటరీ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బదిలీపై వెళ్ళినటువంటి పంచాయతీ సెక్రటరీలకి మరియు ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి ఏర్పాటు చేసినటువంటి విర్చువల్ సభకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనేది అంటే మనం జనరల్గా ఏదైనా ఒక పోస్ట్ని బయట నుంచి ఊహించుకునే వాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే వాళ్ళకేంటి ఏసీ రూమ్లో చైర్లో కూర్చుంటారు, లేకపోతే పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు చైర్లో కూర్చొని ఏదో సెక్రటరీ హోదాలో వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు అని చెప్పి అనిపిస్తుంటుంది. కానీ పంచాయతీ స్పెషల్ అధికారులకి, పెద్దలకి, ఇక్కడున్న విలేకరులకి, కొత్తగా వచ్చిన సెక్రటరీలకి, ముందుగా ఉన్న సెక్రటరీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీడుకోలు అనేది సహజం. ఎక్కడున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్ప మన పని ఏదో చూపించాలి. ఇప్పుడు ఉన్న సెక్రటరీలు వెళ్తున్నారనే బాధ ఉన్నా మీ పనితీరు మా మండలంలో చాలా గొప్పది. నేను చూసిన అక్కడికి ప్రతి ఒక్క సెక్రటరీ వాళ్ళ పనులు చాలా గొప్పగా చేసారు. పొద్దున్నే రావాలనే ఆ టైం కన్నా ముందే మీరు వచ్చి మా గ్రామాలలో మండలంలో మంచి పేరు తెచ్చిన ప్రతి ఒక్క సెక్రటరీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ పేరు తెచ్చుకోవాలి, ఇంకా ముందు స్థాయిలో వెళ్ళాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చిన సెక్రటరీలు మా మండలానికి, గ్రామాలకి మంచి పేరు తెస్తూ మా మండలాన్ని ముందు స్థాయిలో ఉంచాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేస్తే ఏం పని ఉంటుందని భయంతో ముందుకు వస్తారు. మీరు వచ్చేపోయేటప్పుడు జాగ్రత్త వెళ్ళాలి. ఇంటికాడ ఫ్యామిలీలు ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంటికి మంచిగా వెళ్ళి మంచిగా వచ్చి మీ పని పూర్తి చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. విష్ణువర్ధన్ సార్ నిజంగా చెప్పాలంటే నాకు చాలా సార్ దగ్గర అపారమైన సంపద.
సంపద అంటే ఏంటి? జ్ఞానం, విషయం, సమగ్ర సమాచారం. ఒక్కటి కాదు, సార్ దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉంది. సార్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకొకటి, సారు నేను చేసిన కొన్ని పనులకు స్టేట్లో కూడా మొదటి స్థానంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. మీకు సార్ కోఆర్డినేషన్ అంటే సారు చెప్పిన విషయాన్ని ఫాలో అవుతే అంత బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ మాకు తెలిసి ఈ యొక్క మేము వచ్చిన ఇక్కడికి మా జర్నీలో అత్యధిక రోజులు ట్రావెల్ చేసింది విష్ణువర్ధన్ సార్తోనే అనుకుంటా. బట్ సార్ మిస్ అవ్వడం కూడా మాకు చాలా బాధాకరం. సో అందరికీ థ్యాంక్ యూ. కొంచెం ఆయన బిజీగా అయిపోయి నన్ను దూరం ఉన్నా కానీ మైపాలు మాత్రం బాగా విసిగించిన. ఎందుకంటే నేను కూడా కంప్యూటర్ కొంచెం జ్ఞానం పెంచుకోవాలి కదా. నిత్య విద్యార్థులు మనం కూడా, మీరు కూడా నిత్య విద్యార్థులు, మీరు కూడా పెద్ద అనుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం నిత్య విద్యార్థులు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మైపాలు ఎక్కడ ఆయనకైతే రూపాయలు కలదు. ఆయన నన్ను పోగినండి, ఆయన కొట్టుకున్నాడు. రజిత కూడా అపాయింట్మెంట్ నేను ఉన్నప్పుడే జరిగింది. ఏమన్నా మీ విషయంలో నేను ఏమన్నా తప్పు చేసింటే నాకు క్షమించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా మీ అందరికీ నేను ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పినప్పుడు వర్కులు పెట్టి సహకరించమంటూ వినతి చేసినాం. మీరు రావాలి కంపల్సరీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా మీరు చెప్పినప్పుడు మన మీద ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది కాబట్టి మనం ఆ విధంగానే నడిచింది. అందరికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, జిల్లాలో ఉన్న అధికారులు కానీ, మండలంలో అధికారులు కూడా అందరికీ సేవ చేసాను నేను అనుకుంటాను. ఎందుకంటే నేను సర్వెంట్ని ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే సర్వెంట్ ఎక్కువ. ఈవెన్ మన ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఎట్లా ఫుడ్లు నేర్పుంటే అట్లా నేర్పినా. కొన్ని సందర్భాల్లో ఏం రాని పొజిషన్ వచ్చుకున్నాను అంటే ప్రేమతో నువ్వు అరే ఇట్లా ఇట్లా కాదు ఇట్లానే పర్సన్స్ ఒక ఇద్దరు. అది వాళ్ళ ప్రేమ అయిపోయి నా ప్రేమ అయిపోయి అన్నాను అంతే తప్ప దురుద్దేశంతో మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇచ్చినాను అనుకుంటా. ఎవరైనా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ నేను లేట్ సార్ ఊళ్ళో ఉన్నాను ఊరికి వెళ్ళినట్టు కూడా సార్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి పంపించని చెప్పేసి చెప్పిన కానీ వాళ్ళని టార్చర్ చేసే ప్రసక్తి చేయలేదు. అది ఇక అఫీషియల్ ద్వారా వస్తే మళ్ళీ వేరే పెట్టలేకపోతారు. ఆయన కుటుంబ పద్ధతి వస్తే వేరే యాక్సిడెంట్ చేసుకుంటారు మన బాధ్యత. వాళ్ళ కుటుంబాన్ని జవాబు మేము చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని నాకు పని కావాలని ఉద్దేశంతో నేను అట్లనే చేసిన. కాకపోతే వీళ్ళు నేను చెప్పినట్టుగా చేశాను. ఎప్పుడు కూడా ఒక్కనాడు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇక స్టార్ట్ మాట్లాడలేదు. ముఖ్యంగా నా ముందు అయితే ఎవరెవరిలా మాట్లాడలేదు. భరించుకున్నాను. నన్ను భరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా మా సీఓలు మైపాల్ రెడ్డి సార్ ఫస్ట్ అంటే నాకు మా అత్యంత మిత్రుడు అంటే ఈరోజు మన జైపాల్ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కార్యాలయంలో ఆత్మీయ బదిలీపై వెళ్ళిన వారికి సన్మాన కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే మన జి విష్ణువర్ధన్ గారు, సూపరెంట్ గారు మరియు పంచాయతీ కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం అనేది మనం చేసుకుంటున్నాము. మన విష్ణువర్ధన్ సార్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే. మన ఎంపీడీఓ ఆఫీస్లో మన గుండెగా ఎలాగైతే అర్థంలో సూపరింటెండెంట్ అనే పోస్టు ఆ విధంగా ఉండదు. ఏది జిల్లా పరిషత్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి కాదు, ఏ లెటర్ వచ్చినా ఏది వచ్చినా కూడా సార్కే ఫస్ట్ వస్తుంది. ఇన్షియల్ వేసినాక సార్ చూసుకున్న తర్వాతనే రిపోర్టింగ్ అనేది ఎవరు చేస్తారనేది కూడా సార్ నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే సార్ ఇంతకుముందు కూడా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మన మండలంలో. ఎంపీడీఓగా సార్ చాలా సంవత్సరాలు మన మండలంలో పనిచేసి కూడా ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 4 లక్షలు 3 లక్షలు ఇలా బాకీ అయిపోయి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి డబ్బు. అలాంటి డబ్బు పెట్టి పనులు చేయించే ఎంప్లాయీ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ అయితే ఇప్పుడే చూస్తున్నాను. ఎప్పుడైతే నేను కూడా కానీ ఇంతమంగానే నా డబ్బు కాకుండా నేను ఎంపీ ఆఫీస్లో పెట్టాను. ఒక డాక్టర్ కూడా మంత్లీ జీతం వస్తారు, మొత్తం సేవలో అవుతుంది. ఆయన హాస్పిటల్కి ఒక 5-6 వేలు పెట్టాలంటే కూడా పెట్టాడు. పని లేదు, నేనేం చేయాలంటే. కానీ ఇక్కడ అట్లా కాదు. చూడండి, మీరు కూడా గమనిస్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు ఖర్చు పెట్టి గ్రామాన్ని అపరిశుద్ధం లేకుండా, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా, నా ఊరు ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఖర్చు పెట్టి చేసారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ డబ్బులు కూడా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సర్పంచ్ కానీ తీసుకున్నా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఇస్తానని భావిస్తున్నాను. అదేవిధంగా మరో సర్పంచ్లకు కూడా చాలా డబ్బులు ఇంకా రావాల్సింది. వాళ్ళకు కూడా వచ్చిన ఫండ్ రాగానే వాళ్ళకి డబ్బులు జరిగింది. మరి వారు కూడా ఏదైతే ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళారో వాళ్ళకు సంబంధించిన జీపీలలో కూడా మన టేక్మల్ మండలంలో ఇలా పనిచేస్తున్నారో దాన్ని వాళ్ళు కూడా అక్కడ పనిచేసి మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ మరి మన సర్పంచ్గా ఏదైతే టర్మ్ అయిపోయిన తర్వాత చేసే వాళ్ళు సేవలు చేసేవి మరవలేనివి. ఎవరైనా కానీ ఈ అధికారి కూడా డ్యూటీలో ఉద్యోగంలో చేరినప్పుడు
వాళ్ళ ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళకి మంత్ అయిన తర్వాత జీతం వస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళ సమస్య చూస్తే ఏమైందంటే వీళ్ళు సర్పంచ్ ఎంపీటీసీలు వెళ్ళిపోయిన తర్వాత ఊరికి పెద్ద దిక్కు వీళ్ళే అయిపోయారు పంచాయతీ కార్యదర్శులు. మన జీతం వస్తుందో రాదో తెలియదు, కానీ ముందైతే ఊళ్ళో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్లు, ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా గ్రామ పంచాయతీ డబ్బు లేకుండా వాళ్ళ సొంత డబ్బులు జీతం డబ్బులు. నేను వచ్చిన తర్వాత కూడా వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఇలాంటి ఆఫీస్కి సంబంధించిన సబ్జెక్టు ఏది ఉన్నా కూడా నేను సార్ మీదే వదిలేసేవాడిని. సారు ఏది వచ్చినా కూడా చూసి సార్ ఈ విధంగా ఇది ఉంటుంది, ఈ విధంగా చేద్దాం రిపోర్ట్ అని చేసేసి 1 అవర్ లోపలనే రిపోర్ట్ తీసుకొచ్చి సార్ సంఘం వేకెంట్ సార్ రిపోర్ట్ అయిపోయింది అని చేసే వ్యక్తి సారు. ప్రతిరోజు కూడా డ్యూటీకి వచ్చేవారు, ఏనాడు కూడా అబ్సెంట్ కాకుండా తన విధులు ఎంపీటీ ఆఫీస్కి సంబంధించిన అంశాలు, స్టాఫ్ సంబంధించిన ఏమున్నా కూడా సార్ చాలా చక్కగా చూస్తున్నారు. మన మండలం జిల్లాలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిపోర్టింగ్లో కానీ దేంట్లో కానీ ఇబ్బంది లేకుండా సార్ చూసుకోవడం జరిగింది. ప్లస్ మన పంచాయతీ కార్యదర్శులు కూడా చాలా మంచి విలువ ఉండేవి, కానీ చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయారు. చాలా మండలంతో సత్సంబంధంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 14 మంది బదిలీపై వెళ్ళడం జరిగింది. మంచి టీం ఉండే. ఇదే కంటిన్యూ చేసి మన నెక్స్ట్ కూడా మీరు ఇప్పుడు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు కూడా అలానే మీరు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతున్నాను. ఇంకోటి మన పాత్రికేయ మిత్రులు కూడా, సో ఎవరు కూడా మన పాత వాళ్ళు ఉన్నారు, నరసింహన్న కానీ, బాగన్న కానీ, మన మహేంద్రన్న కానీ, సో వాళ్ళు కూడా ఉన్న దాంట్లో సో మీ అంతలేని మీరు చూసుకోండి. లేకపోతే ఇది ఇక్కడ బాగాలేదని చెప్తుండే, సో వాటిని సరి చేసుకొని మన లిమిట్లో మనం చేసేసుకుంటే అయిపోతుంది. సో దానివల్ల కూడా మనకి ఏం ప్రాబ్లం ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం కానీ సృష్టించలేదు. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మన ఈ టేక్పాల్ మండలంలో మా పంచాయతీ కార్యదర్శుల టీం అది చాలా అద్భుతంగా ఉంటాయి. సో చూసినంతలో ఈవెన్ మెదక్ డిస్ట్రిక్ట్ కానీ ఉద్యోగరీత్యా చేస్తున్న ఈ పంచాయతీ కార్యదర్శి జాబ్ అనేది మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. సో పరిసరాలు అంతా బాగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. సో పరిసరాలు బాగాలేకుంటే ఉద్యోగరీత్యా అత్యధిక వేధింపుకుంటే జాబ్ ఏదైనా ఉంటే పంచాయతీ పెట్టినాయి. సో అంత బాగున్నాయి అనుకో, హాయిగా హ్యాపీగా చేసుకునే జాబ్ ఏదైనా ఉందంటే సో పంచాయతీ కార్యదర్శి. సో మన గాడ్ గ్రేస్ ప్రకారం దానివల్ల మన ఈ టేక్పాల్ మండలంలో ఏ ప్రజానాయకులు కానీ ఎవరు కూడా అంత వేదికలు గురి చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఎవరూ చేయలేదు. గత 8 సంవత్సరాలు నేను 2016 మేలో ఇక్కడ జాయిన్ అయినాను. సో అప్పటి నుంచి కూడా ఎవరైనా ఉండి ఇది వర్క్ చేసుకోండి, ఇది ఇంతవరకు చేసుకోండి అని చెప్పడమే తప్ప సమస్యలు సృష్టించి సమస్యలు క్రియేట్ చేసి వీళ్ళని వేదిక చేయాలి అని ఎవరికి కూడా ఇక్కడ లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్నాను. కానీ నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో 1267 పంచాయతీలు ఉంటాయి. దాదాపు మన 50 మండలాలు, సంగారెడ్డిలో 35 ఉంటాయి, ఆ సిద్దిపేటలో కొన్ని కొత్తగా వచ్చిన 27 ఉంటాయి. కానీ అన్ని ఉమ్మడి జిల్లా తీసుకుంటే నాకు తెలిసి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ కాంప్లికేటెడ్ ఏముండదు. చాలా పీస్ఫుల్, చాలా కోఆపరేటివ్ ఉంటారు. అది మన మండలంలో గొప్ప విషయం. నాకు తెలిసి ఉమ్మడి జిల్లా మీరు స్టేట్ అయినా చెప్పచ్చు టేక్మాల్ అంటే గొప్ప. చాలా మంది అంటుండే టేక్మాల్ ఎందుకు వెళ్తున్నారు, టేక్మాల్ చాలా బాగుంటుంది. నాకు వెళ్ళి మొన్న అడిగారు చాలా మంది శంకరంపేట, అన్న నీకు దగ్గర అవుతుంది కదా, యాక్సిడెంట్ అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అంటే, కాదురా బాబు నేను టేక్మాలే చేస్తాను, వాళ్ళని కన్విన్స్ చేస్తాను. రాకేష్ అన్న
ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మనసులో ఎక్కడో ఉంటారు. సెక్రటరీ ప్రళయం లాంటి ఆపద వచ్చినప్పుడు మేమందరం కలిసి ఇట్లా ఉంటే మేము ఇట్లా పనిచేయలేకపోతున్నాం, కొంచెం ఇబ్బందిలో ఉంటే ఆ విషయంలో మాకు సహకరించి శంకరన్న గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మా పనిచేసే విషయానికి వస్తే 5 సంవత్సరాల నుంచి ఒక దగ్గర పనిచేసిన అనుభవం కావచ్చు. అయితే మేము ఇక్కడ ఒకే దగ్గర 5 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం వల్ల మేమందరం ఒక కొలీగ్స్ లాగా కాకుండా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలన్నింటినీ వీరికి వచ్చి ఒకరికొకరు షేర్ చేసుకుంటా మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క, ఒక క్లాస్మేట్స్ లెక్క అందరం కలిసి ఉండి మధ్యాహ్నం భోజనం చేసే టైంలో నేనైతే ఎక్కువసార్లు లంచ్ బాక్స్ తెచ్చుకోలేను, వీళ్ళ దగ్గర నేను మాకు ఆ రోజు మధుర జ్ఞాపకాలు నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే మనం 10వ తరగతి వరకు చదివి వీడికోటి సమావేశం పెడుతుంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి అనుభూతి నాకు ఇక్కడ కలుగుతుంది. ఎందుకంటే టేక్మాల్ సార్ అన్నగారు అన్నట్లు టేక్మాల్ అంటే ఏదో అది ఇది అని కాదు. టేక్మాల్ అంటే మంచి మండలం. టేక్మాల్ మండలంలో పనిచేసినాక తెలుస్తుంది టేక్మాల్ మండలం ఎట్లాంటిది అనేది. అట్లాంటి చెడు వార్తను అయితే మేము అయితే అనుకోమన్నా టేక్మాల్ మంచి మండలాన్ని చెప్తున్నాం. టేక్మాల్ మంచి పేరే ఉంటుంది ఎప్పుడైనా. ఇంకొక విషయం ఏంటంటే మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి. ఆ ఆఫీస్లో వర్క్లను మాకు అన్ని జిల్లాలో మొట్టమొదటి స్థానం ఉంచడానికి కృషి చేసి ఎప్పుడు కృషి చేసేవారు ఆపరేటర్లు. వాళ్ళ సేవలు అసలు ఎందుకంటే మాకు ఒక టైం ఉంటుంది, ఈ టైం వరకు పనిచేయాలి ఆఫీస్ టైం. వాళ్ళకి అసలు టైం ఉంటుంది. నైట్లో కూడా ఒకటి మీకు ఉంటాయి. అర్థం చేసుకొని పెద్ద మనసుతో అర్థం చేసుకొని పంచాయతీ కార్యాలయం మీద ఉన్న ఆ నెగిటివిటీ అనేది కొంచెం తొలగించి నిధులు వచ్చిన తర్వాత మాకు తోడుగా ఇంకొక జోడెద్దు సర్పంచ్ వచ్చిన తర్వాత మేము పనిచేసే విధానం చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఏమైనా లోపాలు ఉంటే ఇట్లాంటి సభా దృష్టికి తీసుకురావాలని మీకు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాం. చాలామంది మమ్మల్ని అంటుంటారు బెస్ట్ వర్కర్స్, యూత్, యంగ్ బ్లడ్ అది ఇది అంటున్నారు. కొంతమంది ఈ సభా చెప్పాల్సిన సందర్భం కాదో తెలియదు, కానీ కొన్ని నెలలుగా జీతం కానీ పంచాయతీ సెక్రటరీలు కూడా వర్క్ చేస్తున్నారు. దగ్గర 7 నుంచి 8 నెలల నుంచి జీతాలు లేవలకు. అయినప్పటికీ అసలు పెట్రోల్ ఎట్లా వస్తుంటారు, ఎట్లా వస్తారు అనేది అర్థం కాకుండా మళ్ళీ సింగిల్ ప్రెస్ మోటార్లు పోతాయి, స్టార్టర్లు పోతాయి, డ్రైనేజ్ తీయాలి, డ్రింకింగ్ పౌడర్లు వేయాలి. ఇట్లాంటి ఖర్చులకు సొంతగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా జీతం రాకుండా బంగారం కుదరబెట్టి గ్రామ పంచాయతీల కోసం ప్రభుత్వం కోసం పనిచేసే ఏకైక ఉద్యోగి పంచాయతీ టేక్మాల్తో ఉన్న ఈ అనుబంధం, టేక్మాల్ నాకు ఇచ్చిన అనుభవాలు